హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం 4th చాప్టర్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుందాం. సో ప్రియాంబుల్ అంటే ఒక కాన్స్టిట్యూషన్కి ఒక ఇండెక్స్ పేజ్ లేదా ఇంట్రడక్షన్ లాగా అనమాట ప్రియాంబుల్. ఈ ప్రియాంబుల్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అమెరికన్ కాన్స్టిట్యూషన్. దాని తర్వాత ఈ ప్రొసీజర్ని చాలా కాన్స్టిట్యూషన్స్ ఫాలో అయినాయి, అందులో మన ఇండియా కూడా ఒకటి. సో మన ఇండియాకి కూడా ప్రియాంబుల్ అనేది ఉంది. సో ఎన్ఏ పాల్కీవాలా ఏం చెప్తాడు అంటే ప్రియాంబుల్ ఈజ్ ఐడి కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తాడు. సో ఇది ఐడి కార్డ్ లాగా కూడా పనిచేస్తుంది అని చెప్తాడు. సో ఈ ప్రియాంబుల్ అనేది టోటల్గా దీని ఫీచర్స్ అనేవి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ పైన ఆధారపడి ఉన్నాయి. సో మనం ప్రీవియస్ చాప్టర్లో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ యొక్క మెయిన్ పాయింట్స్ ఏంది అని నేర్చుకున్నాం కదా. సో ఆ మెయిన్ పాయింట్సే ఈ ప్రియాంబుల్లో మనం ఇంప్లిమెంట్ చేసినాం. సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది జవహర్లాల్ నెహ్రూ తీసుకొని వచ్చిండు. తర్వాత ఇప్పటి వరకు ప్రియాంబుల్ అనేది ఓన్లీ ఒకటేసారి చేంజ్ చేసినారనమాట. అమెండ్ చేయడం లేదా చేంజ్ చేయడం అంటే ఒకటే మీనింగ్. సో ప్రియాంబుల్ అనేది ఇప్పటి వరకు ఒకటేసారి చేంజ్ చేసినాం, అది త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ యాక్ట్ కింద మనము సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అని ఈ 3 వర్డ్స్ మనం యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ప్రియాంబుల్ అనమాట. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ అ సావరిన్ అంటే ఇండిపెండెంట్. సోషలిస్ట్ అంటే మనకి కొన్ని ఐడియాలజీస్ ఉంటాయి. సో ఓన్లీ మన ఇండియా అనేది టోటల్గా గవర్నమెంట్ సెక్టర్ ఉండాలా లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ ఉండాలా అనేసి మార్క్సిస్ట్ సోషలిజం ఉంటుంది, డెమోక్రటిక్ సోషలిజం కూడా ఉంటుంది. సో దీని గురించి డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ ఇంకొక 5 minutesలో నేర్చుకుందాం. సో సోషలిస్ట్. సెక్యులర్ అంటే ఏంది, అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం సెక్యులరిజం. ఓకే. నెక్స్ట్ డెమోక్రటిక్ అంటే ఏంది, పీపుల్ రూల్ చేయాలి కంట్రీని అన్నట్టు. రిపబ్లిక్ అంటే ఒక కంట్రీకి ఒక ఇండిపెండెంట్ హెడ్ ఉండాలి అనేసి రిపబ్లిక్ అనమాట. ఓకే. సో అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. అంటే సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఇంకా ఎకనామిక్ జస్టిస్ అనేది ఉండాలి ప్రజలకి అని. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. లిబర్టీ అంటే ఏంది, ఫ్రీడమ్ లాగానే. అంటే ఫ్రీడమ్ అంటే కంప్లీట్గా మనం ఏదంటే అది చేయొచ్చు, కానీ ఫ్రీడమ్ విత్ లిమిటేషన్స్ని మనం లిబర్టీ అని అంటాం. సో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, సో ఇవన్నిటికీ మనకి ఫ్రీడమ్ ఉంటుంది. సో వర్షిప్, మనం ఏ రిలీజియన్ అయినా మనకి ఇష్టం వచ్చిన రిలీజియన్ని మనం కొలుసుకోవచ్చు. ఫెయిత్, ఎవరినైనా నమ్మవచ్చు, ఏ కట్టుబాట్లనైనా బిలీవ్ చేయవచ్చు, దానికి ఎవ్వరు అడ్డంకి లేదు. మనం ఏదైనా మాట్లాడవచ్చు, మాట్లాడే స్వేచ్ఛ అనేది మనకు ఉంది. సో ఇవన్నిటి మీద మనకి లిబర్టీ అనేది ఉంది. ఓకే. లిబర్టీ అంటే మనం ఈజీగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే లిమిటెడ్ ఫ్రీడమ్ అనమాట. సో ఫ్రీడమ్ అంటే ఏంది, వేరే వాళ్ళని హామ్ చేయడం కూడా ఫ్రీడమ్ కిందికి తీసుకొని వస్తారు. కానీ లిబర్టీ ఏంది, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, కాకపోతే వేరే వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు ఉండు, అది లిబర్టీ. సో నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ. సో స్టేటస్, ఆపర్చునిటీలో కూడా ఈక్వాలిటీ మెయింటైన్ చేయడం. అండ్ టు ప్రమోట్ అమంగ్ దెమ్ ఆల్ ఫ్రాటర్నిటీ, అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో ఉమెన్ డిగ్నిటీ కూడా ఆర్టికల్స్లో మనకి మెన్షన్ చేసి ఉంది, ప్రతి ఒక్కరు డిగ్నిటీతో ఉండాలి అనేసి ప్రియాంబుల్ అష్యూర్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ ఆర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949. సో ప్రియాంబుల్ని అడాప్ట్ చేసుకుంది 26th November 1949. డూ హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఓకే. సో ఇది మొత్తం మన ప్రియాంబుల్ అనమాట. సో దీనికి ప్రియాంబుల్కి మేజర్గా 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏంటిది అది అంటే, ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏ అథారిటీతో తీసుకొచ్చింది అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే. హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్డ్ కాన్స్టిట్యూట్ ఇండియా. ఓకే. సో ప్రియాంబుల్ ఫ్రేమ్ చేయడానికి, మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి మెయిన్ సోర్స్ ఆఫ్ అథారిటీ అంటే పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇదన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. సో మన ఇండియన్ స్టేట్ నేచర్ ఏంది, మన ఇండియన్ స్టేట్ సావరన్ ఉంటుంది, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, ఇంకా రిపబ్లిక్. సో ఈ 5
మనకి నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్కి ఏం ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి? జస్టిస్, సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామికల్. నెక్స్ట్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమంగ్ దెమ్ ఆల్. ఫ్రాటర్నిటీ, అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో ఇదంతా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ ఫస్ట్ 3 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. తర్వాత మనకి డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటిది? 26 నవంబర్ 1949 కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. ఓకే, సో ఇన్ని మనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రియాంబుల్లో మనకు కనిపిస్తుంది. సో ఈ 4 సోర్స్ ఆఫ్ అథారిటీ, నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇంకా డేట్ ఆఫ్ అడాప్షన్, ఇవి 4 ఇంగ్రీడియంట్స్ మనకి ప్రియాంబుల్లో కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కీవర్డ్స్. ఇందాక మనం ఈ ప్రియాంబుల్లో కీవర్డ్స్ ఉన్నాయి కదా, సావరిన్ అంటే ఏంది, సోషలిస్ట్, సెక్యులర్, ఇవన్నిటి గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో మనకి కీవర్డ్స్లో ఫస్ట్ వచ్చేసి సావరిన్. సావరిన్ అంటే మీనింగ్ వచ్చేసి ఇండిపెండెంట్. సో మనం ఏ కంట్రీ కింద పని చేయం, ఏ ఎంపైర్ కింద ఉండము. అంతకుముందు బ్రిటిషర్స్ పరిపాలించినారు 200 సంవత్సరాల వరకు, కానీ ఇప్పుడు మనం ఇండిపెండెంట్. సో మనం సావరిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోషలిస్ట్. సో సోషలిస్ట్ అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద దీన్ని యాడ్ చేసినారనమాట. సో సోషలిజం అంటే ఏంది? బేసిక్గా మనకి 2 ఫార్మ్స్ ఆఫ్ సోషలిజం ఉంటుంది. ఒకటి డెమోక్రటిక్ సోషలిజం, ఇంకొకటి కమ్యూనిస్టిక్ సోషలిజం. ఈ డెమోక్రటిక్ సోషలిజం అనేది మిక్స్డ్ ఎకనామీ అనమాట. సో ఇది మన ఇండియన్ స్టేట్ ఆఫ్ సోషలిజం అనమాట. సో డెమోక్రటిక్ సోషలిజంలో గాంధీయన్ సోషలిజం, మార్క్సిస్ట్ సోషలిజం 2 కలిపి ఉంటాయి. సో గాంధీయన్ సోషలిజం ఏం చెప్తుంది అంటే అందరూ సపరేట్గా ఇన్స్టిట్యూషన్స్, కంపెనీస్ లాంచ్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ట్రేడ్, బిజినెస్ అవన్నీ రన్ చేసుకోండి అనేసి కాదు ఇది చేసిండు, ఇట్లా చాలా చేసిండు, విలేజ్ పంచాయత్స్ ఇట్లాంటివన్నీ. సో ఇవన్నిట్లో ఏంది? ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి గాంధీయన్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం చెప్తుంది. మార్క్సిజం ఏం చెప్తుంది అంటే మొత్తం కంట్రీలో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్సే ఉండాలి, అందరూ పబ్లిక్ కోసమే పనిచేయాలి, మొత్తం ఇక మార్క్సిజం లాగానే ఉండాలి, ప్రైవేట్ సెక్టర్ అసలు ఉండొద్దు అనేసి మార్క్సిజం చెప్తుంది. కానీ మనం ఏం చేసినాము? ఈ 2 కాకుండా డెమోక్రటిక్ సోషలిజం అనేది తీసుకొని వచ్చినాం. అంటే ఏంది? దీంట్లో మిక్స్డ్ ఎకనామీ ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ కూడా ఉంటుంది. సో ఈ 2 కోఎగ్జిస్ట్ అయ్యే సోషలిస్ట్ కంట్రీ అనమాట మనది. ఓకే, ఇంకొకటి కూడా ఉంటుంది కమ్యూనిస్టిక్ సోషలిజం. ఇదేంటి అంటే మొత్తం అసలు ప్రైవేటైజేషన్ అనేది ఉండదు, మొత్తం పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ కంపెనీస్ అన్నీ గవర్నమెంట్వే ఉంటాయి. ఓకే, సో కంప్లీట్గా ప్రైవేట్ ప్రాపర్టీని అబాలిష్ చేసి పడేసినారు అనమాట అండర్ కమ్యూనిస్టిక్ సోషలిజం. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ సోషలిజం, కానీ మనం డెమోక్రటిక్ సోషలిజంని అడాప్ట్ చేసుకున్నాం. ఇది ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం. నెక్స్ట్ వచ్చేసి సెక్యులరిజం. ఇప్పుడు సెక్యులరిజం అంటే 2 ఉంటాయి. సెక్యులరిజం అంటే ఒక కంట్రీ అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం ఒక టైప్ ఆఫ్ సెక్యులరిజం. ఇంకొక టైప్ ఆఫ్ సెక్యులరిజం కూడా ఉంటుంది. ఆ రిలీజియన్కి, ఆ కంట్రీకి అసలు సంబంధమే ఉండదు. సో కంట్రీలో గవర్నమెంట్ రిలీజియన్స్ పేరు ఎత్తదు, దాని గురించి పట్టించుకోరు, ఏమైనా చేసుకోరని వదిలేస్తుంది. సో అదొక టైప్ ఆఫ్ సోషలిజం అనమాట. సో ఇట్లా అసలు పట్టించుకోవచ్చు చూడు, అట్లాంటి గవర్నమెంట్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం బేసిక్గా యూఎస్ఏలో మనకు కనిపిస్తుంది. కానీ మనం ఏం చేసినాం? అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేద్దామనేసి ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం అనేది తీసుకొని వచ్చినాం. సో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది గ్యారంటీ చేస్తుంది. సో ఈ సెక్యులర్ వర్డ్ కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో యాక్ట్ ద్వారా మనం ప్రియాంబుల్లో యాడ్ చేసినాం అనమాట. నెక్స్ట్ డెమోక్రటిక్. సో డెమోక్రటిక్ కూడా మనకి 2 రకాలు ఉంటుంది. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకొకటి ఇండైరెక్ట్ డెమోక్రసీ. సో ఈ డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటంటే మనమే ప్రైమ్ మినిస్టర్ని, ప్రెసిడెంట్ని చూస్ చేసుకోవడం అనమాట. అంటే మెయిన్గా మనం డైరెక్ట్గా ఎవరు మనల్ని పరిపాలిస్తారో వాళ్ళని చూస్ చేసుకోవడం డైరెక్ట్ డెమోక్రసీ.
సో ఇందులో మేజర్గా 4 డివైజెస్ ఉంటాయి. అసలు ఇందులో ఏందంటే ఇప్పుడు మనము ఒక లీడర్ని చూస్ చేసుకుంటాం. లీడర్ని చూస్ చేసుకున్న తర్వాత ఆయన లేకపోతే కరప్ట్ యాక్టివిటీస్ చేస్తుండని తెలిసినా, లేకపోతే పైసలు దొబ్బుతుండని తెలిసినా, మంచిగా పని చేయట్లేదని తెలిసినా కానీ మనం ఏం చేస్తాం, ప్రజలందరూ లేదు మాకు ఈ లీడర్ అవసరం లేదు, ఈయన మంచిగా పని చేస్తలేడు అనేసి రీకాల్ చేసేస్తారనమాట. సో వాళ్ళని తీసేసి మళ్ళీ వేరే ఆయన ప్లేస్లో వేరే అఫీషియల్ని పెట్టేస్తారు. అంటే ఇక్కడ ఏంది, కంప్లీట్గా ప్రజలకు ఇష్టం వచ్చినట్టే ఆ గవర్నమెంట్ అనేది నడవాలి, అంతే. అది డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. సో దీంట్లో 4 డివైజెస్ ఉన్నాయి. ఏంటిది అది? ఫస్ట్ది ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ అంటే ఒక లెజిస్లేటివ్ ప్రపోజల్ పెడతారు. ఫర్ సపోజ్ మనకి ఆయన నచ్చలేదంటే ఫస్ట్ ఒక లెజిస్లేటివ్ ప్రపోజల్ అయితే తీసుకురావాలి కదా. సో అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీకాల్ ఏంటి అంటే పబ్లిక్ అఫీషియల్స్ మనకు నచ్చకపోతే ఓటర్స్ ఈ రీకాల్ అనే డివైస్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ రిఫరెండం ఏంటి అంటే సో గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది. సో ఆ లా ఇంప్లిమెంట్ కావాలంటే పీపుల్ అప్రూవల్ కావాలి. ఆ పీపుల్ అప్రూవల్ ఎట్లా వస్తుంది? త్రూ రిఫరెండం వస్తుంది అనమాట. సో మనకు నచ్చితేనే ఆ లా యాక్ట్ లాగా మారుతుంది. సో అట్లా అనమాట, అది రిఫరెండం. నెక్స్ట్ ప్లెబిసైట్ అంటే ఇప్పుడు మన ఒపీనియన్ని చెప్పాలి కదా. సో ఆ మన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం ప్లెబిసైట్ అనమాట. సో ఇవి 4 డివైజెస్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ. సో మన ఇండియా బేసిక్గా ఇది అడాప్ట్ చేసుకోలేదు, ఎందుకంటే మనము ఇంకా అంత ఎడ్యుకేటెడ్, ఇంకా ఎకనామికల్లీ స్టేబుల్ లేము అనేసి మనం డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అనేది అడాప్ట్ చేసుకోలేదు. ఇంకొక ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఏంది? ఇండైరెక్ట్ డెమోక్రసీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చాలా లార్జ్ పాపులేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటే బేసిక్గా అన్స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని అరికట్టడానికి కూడా, ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి కూడా మనం ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని చూస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ ఇండైరెక్ట్ డెమోక్రసీ లేదా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అంటారు. సో ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో కూడా బేసిక్గా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పార్లమెంటరీ డెమోక్రసీ, ఇంకొకటి ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ. సో ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ అంటే బేసిక్గా మనకి యుఎస్ఏలో ఉంది కదా, ప్రెసిడెంటే రూల్ చేస్తాడు. సో అదనమాట. నెక్స్ట్ పార్లమెంటరీ డెమోక్రసీ అంటే మనకి ప్రెసిడెంట్ ఉంటాడు, కాకపోతే రియల్ హెడ్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అనమాట. అది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. సో బేసిక్గా ఈ పార్లమెంటరీ డెమోక్రసీ అనేది మనం బ్రిటిష్ పార్లమెంట్ని చూసి మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనమాట. సో అట్లా అది సంగతి. సో మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా, డెమోక్రసీలో డైరెక్ట్ డెమోక్రసీ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెమోక్రటిక్. మన ప్రియాంబుల్లో ఏమేమి ఇచ్చినారు అంటే సోషల్, పొలిటికల్, ఇంకా ఎకనామిక్ డెమోక్రసీ అనేది ఉంటుంది అని చెప్పినారు ప్రియాంబుల్లో. ఓకే, సో ఇదేంటిది సోషల్ అంటే మనకి లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ రికగ్నైజ్ చేసి పెడతారనమాట. అంటే ఏంది, డెమోక్రసీలో కూడా మనకి లిబర్టీ ఉంటుంది, ఈక్వాలిటీ అనేది ఉంటుంది. సో పొలిటికల్గా కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా జెండర్ బేస్డ్ చూడరు, క్యాస్ట్ బేస్డ్, రిలీజియన్ బేస్డ్ ఇవన్నీ ఏం చూడరు. ఇప్పుడు మనం పోటీ చేయాలనుకుంటే ఏం డిస్క్రిమినేషన్స్ అనేవి లేకుండా క్వాలిఫికేషన్స్ ఏముంటే దానికి అందరూ, అన్ని రిలీజియస్ వాళ్ళు, అన్ని క్యాస్ట్ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అనమాట. అది ఈక్వాలిటీ. నెక్స్ట్ ఫ్రాటర్నిటీ అంటే బేసిక్గా బ్రదర్హుడ్ అనమాట. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలి అనేసి ఈ 3 వర్డ్స్ని మనం యూనియన్ ఆఫ్ ట్రినిటీ అని కూడా అంటాం. సో బేసిక్గా ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనం తీసుకొని వచ్చినాం. సో లిబర్టీ లేకుండా ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అనేది పొందలేము, ఈక్వాలిటీ లేకుండా లిబర్టీ, ఫ్రాటర్నిటీ అనేది పొందలేము, లేకపోతే ఫ్రాటర్నిటీ లేకుండా లిబర్టీ, ఈక్వాలిటీ అనేది మనం పొందలేము. సో ఈ 3 కోఎగ్జిస్ట్ అయ్యే ఉండాలి, అందుకే యూనియన్ ఆఫ్ ట్రినిటీ అని అంటారు. సో ఇదన్నమాట సోషల్ డెమోక్రసీలో ఈ 3 అనేవి మేజర్ ఆబ్జెక్టివ్స్ అనమాట. సో పొలిటికల్ జస్టిస్ ఉంటుంది, ఎకనామిక్ జస్టిస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది డెమోక్రటిక్కి సంబంధించింది. నెక్స్ట్ రిపబ్లిక్ గురించి చూద్దాం. సో రిపబ్లిక్ అంటే ఒక కంట్రీకి ఒక ఎలక్టెడ్ హెడ్ ఉండడం. సో మన ప్రెసిడెంట్ ఈవెన్ దో ఇండైరెక్ట్గా ఇతను ఎలెక్ట్ అయినా కానీ ఆయన రిపబ్లిక్, ఎందుకంటే ఆయన ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ హెడ్ కాబట్టి ప్రెసిడెంట్ ఈజ్ ఆర్ రిపబ్లిక్ అంటే ఎలక్షన్స్ ద్వారా కంట్రీ ఎలెక్టెడ్ హెడ్ ఉండడం,
రిపబ్లిక్ అని అంటాం. ఓకే. సో డెమోక్రటిక్ పాలిటీలా బేసిక్గా మనకి పొలిటికల్ సిస్టంలా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మొనార్కీ, అంటే కింగ్ మొత్తం కంట్రీని రూల్ చేస్తాడు. ఇంకొకటి వచ్చేసి రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ప్రజలచే ఎన్నుకోబడ్డ హెడ్, కంట్రీ హెడ్. ఆయనని ఎలక్టెడ్ హెడ్ అంటారు. సో అది ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా కానీ ఒక రిపబ్లిక్ అనేది కంట్రీకి ఉంటాడు. లేదా ఒక కింగ్, మొనార్కియల్ సిస్టమ్ అంటారు దాన్ని. సో ఈ మొనార్కియల్ సిస్టంలో బేసిక్గా హెరిడిటరీ పొజిషన్ ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీ ఒకటే ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్, తర్వాత వాళ్ళ సన్, తర్వాత వాళ్ళ గ్రాండ్ సన్, సో అట్లా కంటిన్యూ అయితేనే ఉంటుంది అనమాట. కింగ్ డైనాసిటీస్ అట్లనే రూల్ చేసుకుంటూ పోతే, రిపబ్లిక్ అంటే ఏంది, ఎవరైనా పోయి పోటీ చేసి హెడ్ ఆఫ్ ద కంట్రీ ఉండొచ్చు. సో ఇదేంది అంటే మనకి ప్రజలల్లో పొలిటికల్ ఇండిపెండెన్స్, సావర్నిటీ అంటే ఏంది, ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయడం అనమాట ఇది. నెక్స్ట్ ఈ రిపబ్లిక్ ఉండడం వల్ల ప్రివిలేజ్డ్ క్లాసెస్కి అంత ఇది ఉంటుంది అనమాట. సో అంతకుముందు మనకి జమీందారులు, రాజులు వాళ్ళందరూ ఉంటుండే. సో ఈ రిపబ్లిక్ పెట్టిన తర్వాత వాళ్ళకి, నార్మల్ దళిత్ పీపుల్కి, నార్మల్ పర్సన్స్కి, వీళ్ళందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ప్రివిలేజ్డ్ క్లాసెస్కి స్పెషల్గా ట్రీట్ చేయడం ఇవన్నీ ఏం లేవు ఇప్పుడు ఈ కాలంలో, ఈ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న తర్వాత నుంచి. ఓకే. సో అట్లా మనకి ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ అనే ఉన్నాడు మన ఇండియాలో. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి జస్టిస్. సో జస్టిస్ అంటే మనకి సోషల్ జస్టిస్ ఉంటుంది, ఎకనామిక్ జస్టిస్ ఉంటుంది, పొలిటికల్ జస్టిస్ ఉంటుంది. సో సోషల్ జస్టిస్ అంటే ఏంది, అందరు సిటిజన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం. అంటే ఏంది, ఇప్పుడు ఈక్వల్, ఇది మనకి పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది, నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వాలిటీ కూడా ఉంటుంది. సో దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా మనం ఫండమెంటల్ రైట్స్లో నేర్చుకుంటాం నెక్స్ట్ చాప్టర్లో. సో అదనమాట, అందరికీ, అన్ని సిటిజన్స్కి ఈక్వల్గా ట్రీట్ చేయడం సోషల్ జస్టిస్ అని అంటారు. నెక్స్ట్ ఎకనామిక్ జస్టిస్ కూడా ఉంటుంది. ఎకనామిక్ జస్టిస్ అంటే వాళ్ళ ఆస్తులను బేస్ చేసుకొని వాళ్ళని డిస్క్రిమినేట్ చెయ్యొద్దు అనేసి. అంటే వాళ్ళు చాలా పువర్ ఉన్నారనుకో, పబ్లిక్ ఆఫీసెస్లో, అండ్ మీరు పువర్ కదా మీరు అలా లేదు అని ఉండదు. ఎవరైనా కానీ పబ్లిక్ ఆఫీస్లోకి వెళ్ళొచ్చు, స్కీమ్స్కి అప్లై చేయొచ్చు, అవన్నీ ఉంటాయి. సో ఇదనమాట. సో మనం ఇప్పుడు బేసిక్గా చూస్తున్నాం కాబట్టి ఓన్లీ బేసిక్ లెవెల్లో మాత్రమే థింక్ చేయాలి. ఇంకా డీటెయిల్గా మనకి అప్కమింగ్ క్లాసెస్లో ఉంటుంది. ఓకే. సో ఎకనామిక్ జస్టిస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో సోషల్ జస్టిస్ని, ఎకనామిక్ జస్టిస్ని రెండు కంబైన్ చేసి డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనే వర్డ్ ఉందన్నమాట. నెక్స్ట్ పొలిటికల్ జస్టిస్ ఏంటి అంటే అందరికీ పొలిటికల్ రైట్స్ ఈక్వల్గా ఉంటుంది. సో పొలిటికల్ ఆఫీసెస్ అందరికీ యాక్సెసబుల్ ఉంటుంది. గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే దానికి అగెయిన్స్ట్గా మనం వాయిస్ రేజ్ చేసే రైట్ కూడా మనకి అండర్ పొలిటికల్ జస్టిస్ ఉంటుంది. సో ఈ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనేది మనం రష్యన్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట. సో ఇట్లా యూనియన్ ఆఫ్ ట్రినిటీ అనేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి, సోషల్ జస్టిస్ అండ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనేది రష్యన్ రెవల్యూషన్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. నెక్స్ట్ లిబర్టీ అంటే ఏంది, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఫ్రీడమ్ విత్ లిమిటేషన్. ఫ్రీడమ్ అంటే ఏది పడితే అది చేయొచ్చు, కానీ ఇక్కడ నువ్వు ఏది పడితే అది చెయ్యి కాదంటలే. కాకపోతే వేరే వ్యక్తికి ఇబ్బంది, వాళ్ళ ఫ్రీడమ్కి మనం ఇబ్బంది పెట్టొద్దు, అది లిబర్టీ అంటారు అనమాట. సో లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. సో నువ్వు ఏదైనా రిలీజియన్ ఫాలోగా, ఎవరినైనా నమ్ముకో, ఎవరినైనా బిలీవ్ చేయి, ఏదైనా నువ్వు ఆలోచించు, ఏదైనా నువ్వు ఎక్స్ప్రెస్ చేయి, అన్నిటికీ నీకు రైట్స్ ఉంటాయి. నీకు అదే లిబర్టీ అనమాట. సో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేది మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడైంది, 1789 నుంచి 1799 మధ్యన అయింది. నెక్స్ట్ ఈక్వాలిటీ అంటే ఏంది, స్పెషల్ ప్రివిలేజెస్కి అసలు చోటు లేదు. ఓకే. సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం. ఎవరైనా చాలా పువర్ ఉండి అసలు వాళ్ళకి ఇట్లా సొసైటీ నుంచి వాళ్ళని దూరం పెట్టి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అంటరాని వాళ్ళు, నిరుపేదలు. సో వీళ్ళని కూడా ఈక్వాలిటీ స్టేటస్కి తీసుకురావాలంటే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అనేసి ఈ ఈక్వాలిటీ కింద వాళ్ళని రిజర్వ్డ్ సిస్టమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అదనమాట స్పెషల్ ప్రివిలేజెస్
అసలు ఉండనే ఉండదు. సో అందుకు ఈక్వాలిటీ. అంతకుముందు రాజులు వీళ్ళందరూ ఉంటుండే, సో వాళ్ళకే ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తుండే. కానీ ఇప్పుడేంది, అసలు వాళ్ళు లేనే లేరు అనమాట. సో ఆ మైండ్ సెట్తో మన కాన్స్టిట్యూషన్ని తీసుకొని వచ్చినారు. సో ఈక్వాలిటీ అంటే ఏంది, సివిక్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇవన్నిట్లో మనకి ఈక్వాలిటీ అనేది ఉంటుంది. సో సివిక్ ఈక్వాలిటీ ఏంది, ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఇవన్నీ 14 to 18 అనేవి ఫండమెంటల్ రైట్స్ కింద సివిక్ ఈక్వాలిటీస్ అనేవి ప్రొవైడ్ చేసినారు. ఏంది 14 అంటే అందరూ లా ముందు ఈక్వలే. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, డిస్క్రిమినేషన్ అది రిలీజియన్ ఫామ్ అయినా, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవేం ఫామ్ అయినా కానీ ఎవరిని కించపరచొద్దు ఈ వీటి ఆధారం తీసుకొని అనేసి ఆర్టికల్ 15 చెప్తుంది. 16 ఏం చెప్తుంది, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అని చెప్తుంది. 17 ఏం చెప్తుంది, అన్టచబిలిటీని, అంటరానితనాన్ని అబాలిష్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ 18 వచ్చేసి టైటిల్స్. సో ఎవ్వరు రాజాది రాజా ఇట్లాంటి టైటిల్స్ అన్నీ ఏం పేర్లలో పెట్టుకోవద్దు. సో ఇట్లా మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నీ 14 to 18 సివిక్ ఈక్వాలిటీ కిందికి వస్తాయి. నెక్స్ట్ పొలిటికల్ ఈక్వాలిటీ ఉంది. పొలిటికల్ ఈక్వాలిటీ ఏంది, ఆర్టికల్ 325 నుంచి ఆర్టికల్ 325 ఇంకా ఆర్టికల్ 326 అనేవి పొలిటికల్ ఈక్వాలిటీస్ అనమాట. సో 325 ఏం చెప్తుంది, ఏ పర్సన్ కూడా ఎలక్షన్స్లో ఇన్ఎలిజిబుల్ అని వాళ్ళ రిలీజియన్ని బేస్ చేసుకొని, రేస్, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ సెక్స్ని బేస్ చేసుకొని ఇన్ఎలిజిబుల్ లాగా డిక్లేర్ చేయొద్దు అనేసి 325 ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ 326 ఏం చెప్తుంది, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ని బేస్ చేసుకొని, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అంటే ఏంది, కంట్రీలో 18 years వచ్చిన వాళ్ళందరికీ రైట్ టు ఓట్ అనేది ఉంటుంది. దీన్నే అడల్ట్ సఫరేజ్ అని అంటారు. సో వీళ్ళు లోక్సభ ఎలక్షన్స్లో, స్టేట్ అసెంబ్లీస్, నార్మల్గా స్టేట్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, సో ఈ ఎలక్షన్స్లో యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్ అనేవి అవుతాయి. సో ఎవరైనా 18 years వచ్చిన వాళ్ళు ఓట్ చేయొచ్చు. ఇది ఆర్టికల్ 326. సో మనకి దీని కింద పొలిటికల్ ఈక్వాలిటీ కూడా ఉంటుంది. అంతకుముందు ఎట్లుంటుండే అంటే ఎవరికైతే ఆస్తిపాస్తులు మంచిగా ఉంటాయో, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఓట్ చేయాలని ఉంటుండే. కానీ ఇప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది తీసుకొని వచ్చి ఆర్టికల్ 326 కింద అందరు ప్రజలు ఎవరైతే 18 years వచ్చినారో వాళ్ళందరూ ఎలక్షన్స్కి ఎలిజిబులే అని 326 ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఈక్వాలిటీ. ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే ఏంది, అప్పుడు సేమ్ వర్క్ చేయించుకున్నా కానీ ఉమెన్కి అలాగా మెన్కి అలాగా అమౌంట్ ఇస్తుండే అనమాట, వేజెస్. సో అట్లా కాకుండా ఈక్వల్గా వర్క్ చేసినప్పుడు ఉమెన్కి మెన్కి ఈక్వల్గా పే చేయాలి అనేసి ఆర్టికల్ 39 చెప్తుంది. సో ఇదన్నమాట సివిక్, పొలిటికల్ ఇంకా ఎకనామిక్ ఈక్వాలిటీకి సంబంధించింది. నెక్స్ట్ ఫ్రాటర్నిటీ గురించి చదువుకుందాం. ఫ్రాటర్నిటీ అంటే సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్. సో మన ఇండియాలో అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా కలిసిమెలిసి ఉండాలి, ఏం రిలీజియస్ కానీ కమ్యూనల్ వైలెన్స్ కానీ మన బ్రెయిన్లోకి రావద్దు అనేసి ఫ్రాటర్నిటీ అనే వర్డ్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సో ఇదేంది, ఆర్టికల్ 51A కింద మన కంట్రీలో హార్మనీని ప్రమోట్ చేయాలి, కామన్ బ్రదర్హుడ్ని ప్రమోట్ చేయాలి అనేసి ఆర్టికల్ 51A చెప్తుంది. నెక్స్ట్ ప్రియాంబుల్ కింద మనకి ఫ్రాటర్నిటీ అనేది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, ఈ రెండు ఉన్నాయి. సో ఫ్రాటర్నిటీ అంటే ఏంది, యూనివర్సల్ బ్రదర్హుడ్. సో దీని కింద ఇండివిజువల్ డిగ్నిటీ అనేది, ఉమెన్ డిగ్నిటీ కూడా ప్రొటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో ఈ ఇంటిగ్రిటీ అనే వర్డ్ కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసినారు. సో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ కూడా ఫ్రాటర్నిటీ కిందకి వస్తుంది. సో అందరూ కలిసిమెలిసి ఇండియాలో ఉండాలి, ప్రతి ఒక్కరి డిగ్నిటీ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి అనేసి ఫ్రాటర్నిటీ మనకి చెప్తుంది. నెక్స్ట్ సో ఈ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అనేది కాన్స్టిట్యూషన్లో మెటీరియల్ బెనిఫిట్ కోసమే కాదు, ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ అని తేల్చి చెప్పేలాగా ఈ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అనేది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇది మన ప్రియాంబుల్లో కూడా ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 51A ఏం చెప్తుంది అంటే ప్రొటెక్ట్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. సో దీని కిందనే ఈ ఆర్టికల్ అనేది తీసుకొని వచ్చారు. ఇది డైరెక్ట్
ఫండమెంటల్ డ్యూటీస్ కింద ఉంటుంది ఆర్టికల్ 51A. నెక్స్ట్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఆర్టికల్ 1 యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది ఆర్టికల్ 1 కింద. సో యూనిటీ ఆఫ్ స్టేట్స్ అనే వర్డ్ని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ లాగా మనం చెప్పొచ్చు. సో ఏ స్టేట్ కానీ, మన ఇప్పుడు తెలంగాణ ఉంది, సో తెలంగాణ నుంచి నేను బయట వేరే కంట్రీ లాగా ఫామ్ చేయాలనుకుంటున్నా అని అనలేదు, దానికి రైట్ కూడా లేదు. సో అట్లా అనమాట. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంది, ఏ స్టేట్కి బయటికి వెళ్ళిపోతా నాకు సపరేట్ కంట్రీ కావాలి ఇట్లా అనడానికి లేదు. ఎందుకంటే మనం ఫ్రాటర్నిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇండియాలో మనం ఉంటాం, మన కోసం ఇండియా ఉంటుంది. సో అట్లా. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ వల్ల ఏంటిది ఇంపార్టెన్స్ అంటే, అల్లాది కృష్ణస్వామి అయ్యర్ ఏం చెప్తాడు అంటే, సో ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్. సో ఈయన ఏం చెప్తాడు, ద ప్రియాంబుల్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్రెసెస్ వాట్ వీ హ్యాడ్ థాట్ అండ్ డ్రెమ్ట్ సో లాంగ్. సో చాలా 200 ఏండ్ల నుంచి మనం ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలి, అందరూ ఫ్రీడమ్గా బతకాలి అనేసి అనుకుంటున్నారు. సో అది మన ప్రియాంబుల్ చెప్పింది, తేల్చి చెప్పేసింది అనేసి అల్లాది కృష్ణస్వామి అయ్యర్ చెప్తాడు. నెక్స్ట్ పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ ఏం చెప్తాడంటే, ప్రియాంబుల్ ఈజ్ ద మోస్ట్ ప్రిషియస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సోల్, కీ, జవెల్ సెట్ అండ్ యార్డ్ స్టిక్ విత్ విచ్ వన్ క్యాన్ మెజర్ ద వర్త్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేసి పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ చెప్తాడు. నెక్స్ట్ ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో పాట, లేకపోతే కాన్స్టిట్యూషన్ అలాగా ప్రియాంబుల్ అలాగనా అనేసి చాలా కేసెస్ కొట్లాటలు అయినాయి అన్నమాట. సో ఏంటిది అంటే, ఫస్ట్ మనకి 1960లో ఈ ప్రియాంబుల్ గురించి, ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో భాగమా లేదా అనేసి బేరుబారి యూనియన్ కేసులో క్వశ్చన్ వచ్చింది. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదు అని చెప్తుంది. సో జనరల్గా ఇది ఒక కాన్స్టిట్యూషన్లో ఒక పర్పస్ గురించి చెప్తుంది అనేసి ప్రియాంబుల్ని చెప్పేసినారు అనమాట. సో ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాదు అనేసి బెరుబారి యూనియన్ కేసు చెప్తారు. సో యూనియన్ కేసులో సుప్రీంకోర్టు అనేది చెప్తుంది. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు 1973లో ఏమవుతుందంటే, ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్టే అని మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995లో ఏం చెప్తారంటే, ఎస్ ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇంటిగ్రల్ పార్టీ అని చెప్తారు. సో ప్రియాంబుల్ అనేది కానీ 2 లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రియాంబుల్ అనేది సోర్స్ ఆఫ్ పవర్ లాగా యూజ్ చేయవద్దు, పవర్ని ప్రోహిబిట్ చేసే ఆయుధం లాగా కూడా యూజ్ చేయవద్దు అనేసి చెప్తారు. నెక్స్ట్ ఇది నాన్ జస్టిషియబుల్. సో ఈ ప్రియాంబుల్ కింద మనకి ఏమంటారు, రైట్స్ అనేవి సెక్యూర్ చేయలేదు అని ప్రియాంబుల్ని అడ్డం పెట్టుకొని మనం కోర్టుకి వెళ్ళడానికి లేదు అనేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ అమెండబిలిటీ ఆఫ్ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ని మనం అమెండ్ చేయొచ్చా లేదా అనే క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. సో ఏంది అంటే, ప్రియాంబుల్ అనేది మన కాన్స్టిట్యూషన్లో పార్టే అని కేశవానంద భారతి కేస్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో చెప్పినారు. సో పార్ట్ అంటే మనకి ఆర్టికల్ 368 అనేది ఒకటి ఉంటుంది. సో దీని కింద మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు అనమాట. సో అట్లా ప్రియాంబుల్ పార్టే కాబట్టి మనం ఈ ఆర్టికల్ 368ని యూజ్ చేసుకొని ప్రియాంబుల్ని మనం చేంజ్ చేయొచ్చు అనేసి వీళ్ళు ఏం చేసారు, త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఈ 3 వర్డ్స్ యాడ్ చేసినారు అనమాట. సో ఇప్పటి వరకు ప్రియాంబుల్ అనేది ఒకటేసారి చేంజ్ అయింది, అది కూడా ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 సంవత్సరంలో. సో అట్లా అయిందనమాట. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. మనకి బ్రిటిష్ నుంచి విముక్తి అనేది యాక్చువల్గా January 26, 1950న అయ్యింది. అదే పాకిస్తాన్కి అయితే ఇంకా 6 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయింది వాళ్ళకి. 1956న కంప్లీట్గా పాకిస్తాన్ అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా మారిపోయింది. తర్వాత ఇండియా అనేది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్ లాగా 1945లో జాయిన్ అయింది. తర్వాత మనకి డిఫరెంట్ రిలీజియన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ స్టేట్ అంటే కంట్రీ అనమాట. సో అథీస్టిక్ కంట్రీ, అథీస్టిక్ స్టేట్ ఇదేంది,
అన్ని యాంటీ రిలీజియన్ అనమాట, ఏ రిలీజియన్ని ప్రమోట్ చేయదు, అది అథియిస్టిక్ స్టేట్ అని అంటారు. నెక్స్ట్ థియోక్రటిక్ స్టేట్, అండ్ ఇదేంది ఓన్లీ ఒకటే రిలీజియన్ని వాళ్ళు కొలుచుకుంటారు అనమాట, అదే ఉండాలి ఓవరాల్ కంట్రీలో. ఫర్ సపోజ్ బంగ్లాదేశ్లో, బర్మాలో, శ్రీలంకలో, పాకిస్తాన్లో ఒకటే టైప్ ఆఫ్ రిలీజియన్ అనేది మనం చూడొచ్చు. సో ఇట్లా చాలా స్టేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్యులర్ స్టేట్. సెక్యులర్ స్టేట్ అంటే న్యూట్రల్గా ఉంటుంది, ఏమైనా చేసుకోండి మేము మీకు సపోర్ట్ చేస్తాము అనేసి. సో అందులో మన ఇండియా ఇంకా యూఎస్ఏ కూడా ఉంది. సో డెమోక్రసీ అనేది మనకి ఈ వర్డ్ గ్రీక్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ చేసినారు అనమాట. డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్. సో డెమోక్రసీ అంటే పీపుల్స్ రూల్ అన్నట్టు. సో దీంతో మనకి చాప్టర్ 4 కంప్లీట్ అయిపోయింది.